ఫోన్ కూడా మహాపత్రికలో ఏం రాసుకొచ్చారయ్యా అంటే నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఏపీ పిసిసి చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు. ఆ వివరాలు ఎప్పటికప్పుడు జగన్కు చేరవేశారని అనుమానం. కోడ్ భాష వాడి సంభాషణలు రికార్డు చేశారని వ్యాఖ్య. ఇన్నాళ్ళలో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగు ఇంత తెలంగాణ సరిహద్దు దాటి ఇప్పుడు ఏపీలో కూడా పడ్డదట కథ. ఇక రొయ్యల పులుసు సోపతాయ్, పచ్చాపల సోపతాయ్. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు. ఇటు కేసీరావు అటు జగనాలు ఇద్దరిది సోపతేనా మనకి ఎరుకున్న ముచ్చటే. ఈ కోళ్ళాగలు ఇక ఎలక్షన్ల ముందర ఇప్పటికే మూత మోగుతుంది. పాపం పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దేశంలో ఇంత పెద్ద కేసు, ఇంత పెద్ద కథ, ఇంత పెద్ద నేరం అసలు జరగలేదేమో. దాదాపు 1000 ఫోన్ల దాకా వీళ్ళు ట్యాపింగ్ చేసిన ఘనత చరిత్ర ఇవాళ చరిత్ర పుటలలో ఇవాళ పేరు ప్రఖ్యాతులు స్థానం సంపాదించుకుర్రు. ఎవరు? కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు. ఇక షర్మిల కూడా నా ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు, నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా అనేది కూడా నా సమాచారం మొత్తం మా అన్నకు చేరవేసిర్రు అని ఇప్పుడు షర్మిలమ్మ కూడా పాపం శరానికి వచ్చి ఇక మరో మొత్తుకోబడుతుంది. గిసబోటి కథలు నడుస్తున్నాయి. ఇగో ఉన్న చూడుడా 1000 ఫోన్లు ట్యాప్. ముఖ్యమంత్రి రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ సహా కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్లన్నీ ట్యాప్. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, సర్వే ఏజెన్సీలు, బీజేపీ బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్. కేసీఆర్ కనుసన్నల్లో ప్రభాకర్ రావు టీం ఆపరేషన్. సంచలనంగా మారిన ట్యాపింగ్ విషయాలు. మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక చూస్తుర్రా, ఆఖరకు వస్తార కల సొంత పార్టీ లీడర్లు కూడా గట్టిన చుట్టపక్కల అనుబంధాలు, బంధాలు అని మరి ఏమన్నా ఏర్పాటు చేసుకొని ఇట్లా ఏమన్నా మళ్ళీ మా ఆయం ఏమన్నా అటు పోతుందా అని సొంత పార్టీ లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు. ఇటు కాంగ్రెస్ వాళ్ళని వదిలిపెట్టలే, ఇటు బీజేపీ వాళ్ళని వదిలిపెట్టలే, ఇటు సినీ ప్రముఖుల వదిలిపెట్టలే, వ్యాపారవేత్తల వదిలిపెట్టలే, జర్నలిస్టుల వదిలిపెట్టలే, సర్వే ఏజెన్సీల వదిలిపెట్టలే, ఆఖరికి పెళ్ళ మొగడు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా వదిలిపెట్టలేదు ఈ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు. ఇక దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాలు కూడా ఇటువంటి చెడు కార్యానికి పూనుకోవు అనేది ఇప్పుడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే అనేది ఇప్పుడు ఆయన కుండ బద్దలు కొడుతుండు. మొత్తానికి ఈ రకంగా ప్రధానంగా అప్పుడు పిసిసి చీఫ్గా ఉన్న గతంలో రేవంత్ రెడ్డిది, ఇటు మళ్తే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ది వీళ్ళు తిన్నరా పన్నెరా, ఏ మూలకు పోతుర్రు, ఏ సందుకు పోతుర్రు, ఏ ఆడకట్టుకు పోతుర్రు, ఏ ఊరికి పోతుర్రు, ఎవరితోటి మాట్లాడుతుర్రు, ఏ దావత్లో పోయిర్రు, ఏ పండుగలో పోయిర్రు, ఏ పెళ్లికి పోయిర్రు, ఏ పేరంటానికి పోయిర్రు అనేది బిర్రగా పసి పట్టి అడుగున నిఘా పెట్టిర్రు డేగ కన్నోలే. అప్పుడు ఎవరో కల్వకుంట్ల కుటుంబం కేసీరావయ్య ఇక ఈ ప్రభాకర్ రావుతోటి సమాచారం ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూనే ఉండేదట. ఆఖరికి వస్తారకల్లా ఇది ఇప్పుడు ఆ పాపాల పుట్ట పక్కన పగిలి ఇక ఉన్న వాస్తవాలన్నీ బయటికి వచ్చేయాల గడియ రానే వచ్చింది. పాపం దాగదు కదా, దొంగతనం దాగదు కదా,
అందుకనే ఇప్పుడు పాపం పంట పండే కాలం వచ్చింది. కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ పాపం పంట పండే కాలం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 1000 మంది ప్రముఖులు ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వెలుగులోకి రావడంతో బాధితుల నుంచి అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ బిఎస్లోని సిట్ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, గద్వాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి సరితా యాదవ్ మంగళవారం హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్షంలోని కీలక నేతలందరి ఫోన్లన్నీ ట్యాప్ చేశారు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ క్రమంలో రాష్ట్రంలోని విపక్ష నేతలతో పాటు స్వపక్షంలోనే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలు, అలాగే పక్కా రాష్ట్రంలో పలువురు నేతల దృష్టి సారించింది. అందులో భాగంగా వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసింది. ఇది కథ, అసలైన కథ ఇది. పొంగులేటి కోమటిరెడ్డి టార్గెట్. ఇప్పుడు ఇక్కడ ఈ కోల్యాగని, ఇక్కడ ఈ కోల్యాగని, ఓటేమో నల్గొండ కోల్యాగా, ఓటేమో ఖమ్మం కోల్యాగా. ఈ 2 కోల్యాగల మీద బాగా కన్ను పెట్టిరట. 2023 వాట్సాప్ గ్రూపుతో నిఘా, దొంగ దెబ్బ తీసిన ఎస్ఐబి, ట్యాపింగ్తో ఆర్థిక మూలాలపై దాడి, సిట్ విచారణలో సంచలనాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచగా సంచలనాలు బయటికి వస్తున్నాయి. 2023 ఎన్నికలకు ముందు ఎక్కువ మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో తెలిపారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు గీల ఫోన్లనే టార్గెట్గా ఈ తతంగం నడిపినట్లు అంచనాకు వచ్చారు. 2023 ఎన్నికల వేళ క్రియేట్ చేసిన పోల్ 2023 వాట్సాప్ గ్రూప్ పైన ఆరా తీయబోతున్నారు. ప్రధానంగా ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ట్యాపింగ్ నిఘా వల్ల అధికంగా నష్టపోయినట్టు తెలుస్తుంది. చూస్తున్నారు. ఇది కథ. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పెద్ద కోల్యాగా, ఈ కోల్యాగతోటి, ప్రభాకర్ రావు కోల్యాగతోటి తమాషగా కథ నడిపించింది అట. ఆఖరికి పెళ్ళం మొగుడు మాట్లాడుకునే మాటలు కూడా విన్నాడంటే ఇటువంటి దౌర్భాగ్యమైన పాలన ఎవరు చేయలేదేమో ఈ భారతదేశంలో అనిపిస్తుంది. గసోడి సుఖం పూస ఇప్పుడు పాపాల పుట్ట బగులుతుంటే చిన్నగా మెల్లగా ఈయన రాయవరం అంతా, ఈయన కథమతలం అంతా బయటకు వస్తుంది. ఇటువంటి పనిమంతుడు ఎంత ఖర్చైనా వెనకాడొద్దు. రాష్ట్రంలో అత్యాధునిక గోశాలల ఏర్పాటు, గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. గో సంరక్షణపై ఉన్నతాధికారులతో సీఎం సమావేశం. మొత్తానికి మంచి కార్యమే ముంగటేసుకుర్రు. ఎందుకంటే మరి సకల దేవతా రూపిణి గోమహాల